హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు కొబ్బరి పాలతో పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ముదురు టెంకాయలు తీసుకున్నాను. వీటిల్ని కొబ్బరి ముక్కలుగా చేసుకొని హాట్ వాటర్ వేసుకొని మిక్సీ గ్రైండర్లో తిప్పేసి పాల్లాగా తీసి పెట్టుకోండి. అలాగే కావాల్సింది పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క. ఈ గ్లాస్ అనేది కొలత అండి. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు జీలకర్ర మసూర బియ్యం అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నాను. బాస్మతి కన్నా నార్మల్ రైసే కొబ్బరి పలావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండలు తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె యాడ్ చేయండి. ఎక్కువైతే నెయ్యి, నూనె అవసరం లేదండి. కొబ్బరి పాలల్లో ఆల్రెడీ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఎక్కువ వేస్తే ఎగుటు కొట్టుద్ది, తినలేము. నూనె కాగాక ఏలకలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు యాడ్ చేశాను. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసేసి వాటిని వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో నేను 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేసేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో నేను కొలత వచ్చేసి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 7 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వేసుకున్నానండి. అప్పుడైతేనే మంచిగా కుక్ అవుతుంది. అన్నం అనేది గింజలుగా ఉండదు, అలాగని చిమడదు. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మంచిగా కలబెట్టేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎసురు పొంగుతుందండి. మనం పోసినటువంటి పాలు మంచిగా పొంగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యము, అవి వడగట్టేసేసి ఈ పొంగుతున్నటువంటి ఎసురులోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాగే నేను ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వదిలేశాను. మూత చూస్తే 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం పుదీనా, కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేసేసి ఒకసారి కలబెట్టేసేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మంచిగా మన కొబ్బరి పాలన్నం అనేది రెడీ అయిపోయింది. చూడండి, మంచిగా చిమడకుండా అలాగని గింజలుగా లేకుండా మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని నేను ఆలూ కుర్మా కాంబినేషన్తో తింటున్నాను ఈరోజు లంచ్గా. ఆలూ కుర్మాకు కావాల్సింది ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటా తీసుకోవాలి. అలాగే ఒక చిన్ని కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరేనండి ఇది. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే కొన్ని గసాలు. 5 టమాటా, ఎర్రగడ్డ, గసాలు, జీడిపప్పు, కొబ్బరి, ఈ 5 మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోండి. ఒక బాండలు పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 వేసేసి ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఎత్తేసి యాడ్ చేసేసేయండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేయండి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేయండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఈ 3 వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇవి బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి వీటిల్ని. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు నేను మంచిగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టాను. అవి నేను ఇందులో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసాను. మంచిగా గట్టిగా కలిపెట్టేయండి. ఈ కుర్మా అనేది చాలా క్విక్గా రెడీ అవుతుందండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అలాగే కొబ్బరి పాలు బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసాక మంచిగా ఒక 10 మినిట్స్ నేను కుక్ చేసేసాను. ఒక 75% అయిపోయాక కొత్తిమీర చల్లి మళ్ళీ మూత పెట్టేశానండి.
చూడండి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది. అలాగే పొటాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. అంతే అండి, మన ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది.